ఇక్కడ ఉండేటటువంటి పురోహితులు చేశారు. ఎప్పుడైనా కీర్తనను, పద్యాలను, పాటలను చాలా జాగ్రత్తగా వినాలి. అన్నమాట మన రామదాసు కీర్తన ఉంటుంది. పాహి రామ ప్రభు, పాహి రామ ప్రభు, పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభు అని ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా వినగలిగితే చాలా గొప్ప గొప్ప అర్థం తెలుస్తుంది. పాహి రామ ప్రభు, పాహి భద్రాద్రి వైదేహి రామప్రభు మనం విన్నాం అనుకోండి. వైదేహి అంటే సీతామ్మవారు, సీతారామ ప్రభు అని అర్థం. కానీ ఒక పదాన్ని, ఒక అక్షరాన్ని అటు ఇటుగా పలికారనుకోండి, కొంచెం అటు ఇటుగానే మళ్ళీ మనం చదివితే పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభు అంటే భద్రాద్రి రామ నాకు మోక్షాన్ని ఇవ్వు అని అర్థం. వై అని వచ్చింది కదా, దాని అర్థం ఏంటంటే వైకుంఠాన్ని ప్రసాదించు అని. అంటే ఒక వాక్యములో సహజంగా వేద మంత్రాన్ని చదవద్దు అనేసి అంటారు కదా, ఎందుకు నన్ను ప్రాక్టికల్స్ ఏముంటుంది కదా, వేద మంత్రాన్ని ఎందుకు చదవద్దు అని అంటారంటే సంస్కృతం అనేటటువంటిది చాలా సున్నితమైనటువంటి విషయం. మామూలుగా మీరందరూ విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారు కదా, అలా పారాయణం చేస్తూ ఏదో ఉద్దేశంలో ఎక్కడో ఆలోచిస్తూ హరి ఓం అని అంటారు విష్ణు సహస్రనామం మొదలలో.